ఎవరికైనా అధికారం అనేది ఇచ్చి చూడు, వాళ్ళ అసలు రూపం కనిపిస్తది అనే మాటలు మనం చాలాసార్లు విని ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చూస్తూ ఉన్నాం కూడా. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి, వాళ్ళ అధికారంలోకి రాకముందు మాట్లాడిన మాటలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటలు, మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అనే ట్యాగ్‌ను హోల్డ్ చేస్తున్నటువంటి జనసేన అధ్యక్షుడు తన మాటలు అధికారం రాకముందు, అధికారం వచ్చిన తర్వాత తన మాటలు, తన ప్రవర్తన చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. అరే ఇంత అద్భుతంగా మారిపోతారా? మామూలుగా ఆయన ప్రొఫెషనల్ లైఫ్‌లో నటుడు. కానీ రాజకీయ ప్రజా జీవితంలో కూడా నటుడుగానే ఏమైనా పెర్ఫార్మెన్సా అని చాలాసార్లు ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు కూడా సీరియస్‌లీ. అయితే తాజాగా మీడియాతో మాట్లాడినటువంటి జై భీమ్ భారత్ పార్టీ అనే ఆయన అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్, ఆ జడా శ్రావణ్ కుమార్ గారు చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చాలా సంచలనమైన కమెంట్స్ చేశారు. ఈ అధికారంలోకి రాకముందు ప్రశ్నించడం కోసం డబ్బులు తీసుకున్నటువంటి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగినా కూడా కళ్ళు మూసుకొని ఉండి ప్రశ్నించకుండా ఉండడం కోసం డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి నేరుగానే జడా శ్రావణ్ కుమార్ విమర్శ చేశారు. అది కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్గా చేశారు. ఇంతకుముందు రోజుకు 5 కోట్ల రూపాయలు తీసుకుంటూ ఉండేట ప్రభుత్వం వైపు పెద్దల నుండి, ఏం జరిగినా సైలెంట్ ఉండాలి అని. ఇప్పుడు నాకు తెలిసి నాకు సమాచారం ఉంది, ఆ ఫిగర్ పెరిగిందట. 5 కోట్ల నుంచి అది 10 కోట్లకు వచ్చిందట. రోజుకు 10 కోట్ల రూపాయలు డబ్బు తీసుకుంటున్నారు అని డైరెక్ట్గానే. వాస్తవానికి జనసేన పార్టీ అధ్యక్షుడు నిజాలేంటి అన్నది మనకు తెలియదు. వీళ్ళకి ఏం సమాచారం ఉంది అన్న సంగతి కూడా మనకు తెలియదు. తనే అన్నారు, నాకు సమాచారం ఉంది, ఇంతకుముందు 5 కోట్ల నుంచి ఇప్పుడు 10 కోట్లకు పెరిగింది అని. అందుకే ఏం జరిగినా మౌనంగానే ఉన్నారు. ఇంతకుముందు ఆవేశపడుతూ ఊగుతూ మాట్లాడిన ఈయన ఇప్పుడు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినా, చిన్నపిల్లలను చంపేసినా, శాంతి భద్రతల సమస్య వచ్చినా, మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ఏవి అమలు చేయకపోయినా, ఎన్ని జరిగినా కూడా సైలెంట్గానే ఉన్నారు. ఎందుకంటే ఆయన సైలెంట్గా ఉన్నందుకు డబ్బు తీసుకుంటున్నాడు అన్నది డైరెక్ట్గానే చేసినటువంటి కమెంట్ మీడియా సమావేశం పెట్టి. మరి ఇంతకుముందు ఇదే జనసేన అధ్యక్షుడు నన్ను ఎవరైనా కనుక ప్యాకేజ్ ఇస్తారంటే, ఇంకోటి అంటే చెప్పు తీసుకుని కొడతా అని చెప్పి ఇట్లా చేతిలో చెప్పు తీసుకొని ఉండే ఆయన జనరల్గా. మరి ఇప్పుడు అధికారంలో ఉండి రోజుకి 5-10 కోట్ల రూపాయలు, 5 కోట్ల నుంచి 10 కోట్లు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పెరిగింది అని చెప్పి డైరెక్ట్గానే ఒక పార్టీ అధ్యక్షుడు మీడియా సమావేశం పెట్టి కమెంట్స్ చేయడం, అట్లా తీసుకుంటున్నాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు అని చెప్పి ఆయన కమెంట్కి ఆయన జస్టిఫై చేయడం. దీని మీద మరి ఆ పార్టీ కానీ, ఆ పార్టీ కార్యకర్తలు కానీ ఎలా స్పందిస్తారో తెలియదు. కానీ సరే, అధికారంలో భాగమయ్యారు కాబట్టి ఏం జరిగినా కళ్ళు మూసుకొని ఉన్నారేమో అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ తాను కొత్తగా లేదు, డబ్బు తీసుకుంటున్నాడు కాబట్టి సైలెంట్గా ఉన్నారు అని చెప్పి ఈయన అంటూ ఉన్నారు. ప్రస్తుతం రాజకీయాలు ఆయన అదృష్టవంతుడు అంటూ ఉన్నారు. ఈ స్థాయిలో డబ్బులు సంపాదించే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి, అండ్ మధ్యలో లోకేష్ గారిని, చంద్రబాబు గారిని కూడా కలిపి వీళ్ళ అవినీతి సామ్రాజ్యం వాళ్ళు నిర్మించుకుంటూ ఉంటే దానికి జనసేన అధ్యక్షుడు కాపలాగా ఉండి, ఆ కాపలాగా ఉన్నందుకు కింద డబ్బులు తీసుకుంటున్నాడు అన్నారు. చాలా సంచలనమైన విషయాలే జడా శ్రావణ్ కుమార్ గారు మీడియా సమావేశంలో మాట్లాడారు. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వాటర్ ఎన్కౌంటర్లో అన్నారు, అంటే ఈ అత్యాచార నిందితులు ఎవరైనా చెరువులు చనిపోతున్నారు కదా, మొన్న తుని నింటికి నేను మదనపల్లి వాటర్లో దిగి చనిపోతున్నారు కదా. ఈ మదనపల్లి అయితే ఆ తుని అయినా మదనపల్లి అయినా వాళ్ళు ఇంట్రెస్టింగ్. పోలీసులు తీసుకెళ్తూ ఉంటే తుని అప్పుడు టాయిలెట్కి అని చెప్పి ఆపి చెరువులో దిగి చనిపోయారట. మదనపల్లి దగ్గర రక్షక వాహనంలో తీసుకెళ్ళిపోతుంటే తప్పించుకొని పోయినారట. ఎక్కడున్నాడో తెలియదట, ఎతికినారట, తర్వాత నీళ్ళలో దిగి చనిపోయారట. జడా శ్రావణ్ కుమార్ గారు అంటున్నారు, అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు కథలు చెబుతూ ఉన్నారేమో, అందరూ బాధ్యత వహిస్తారు, కాలం ఎంతో దూరంలో లేదు, చాలా గిర్రెని తిరిగి అధికారం అయిన తర్వాత చాలామంది అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి హోంశాఖ మంత్రి వంగాల్పూడి అనిత గారితో సహా మీరు ఓచలు లెక్క పెట్టే రోజు కూడా ఎంతో దూరంలో లేదు అని చెప్పి కూడా చాలా చాలా ఘాటైన పదాలతోనే చాలా సంచలనమైన వ్యాఖ్యలే జడా శ్రావణ్ కుమార్ గారు అయితే చేశారు. చూడాలి ఇటువైపు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు అని.